గుడ్ మార్నింగ్ గైస్. బేసిక్గా మనం బయట బనానాస్ కొంటాం కానీ పెద్దగా టేస్ట్ ఉండవు గైస్. అదే బనానాస్ మన ఫామ్లో వేసుకొని తింటే వచ్చే ఫ్రెష్ ఫ్రూట్ యొక్క స్వీట్నెస్ అనేది వేరే లెవెల్ ఉంటుంది గైస్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను మా నాన్నగారు వెళ్ళి మా ఫామ్లోకి వెళ్ళాం. అండ్ యూ కెన్ సీ ఆ బనానా ఎంత ఫ్రెష్గా ఉందంటే అది కట్ చేసి వితిన్ 2 డేస్లో అది మనకి ఫ్రూట్గా రెడీ అయిపోతుంది. సో అలా జస్ట్ నేను మా నాన్నగారు ఈరోజు ఫామ్కి వెళ్ళి మా తోటలో ఉన్న బనానాస్ని కట్ చేసి తీసుకొచ్చాం. చూడండి మా నాన్నగారు ఎలా వాటిని టై చేసుకొని తీసుకొస్తున్నారో. బేసిక్గా వాటిని నార్మల్గా అయితే మనం తీసుకురావడం కష్టం, బట్ ఇలాగ స్టిక్కి మనం టై చేసుకొని తీసుకొస్తే చాలా ఈజీగా ఉంటుంది క్యారీ చేయడం. సో మా నాన్నగారికి అది ఎలా క్యారీ చేసుకుని తీసుకురావడం తెలుసు కాబట్టి చూడండి ఎంత ఈజీగా తీసుకొచ్చేస్తారు ఆయన. సో ఇలా ఫామ్కి వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో ఒక 2 డేస్ ఉంచుకుంటే ఫ్రూట్ రెడీ అయిపోతుంది వితౌట్ యూజింగ్ ఎనీ పెస్టిసైడ్స్. ది బెస్ట్ ఫర్ హెల్త్. సో బేసిక్గా మనం బయట కొన్ని ఇవన్నీ పెస్టిసైడ్ యూజ్ చేసి మనకి ఫ్రూట్ రెడీ అవుతుంది, బట్ ఇది ఫ్రెష్గా ఎటువంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా ఇటువంటి ఫ్రెష్ ఫ్రూట్ తినాలంటే బేసిక్గా మనకు అదృష్టం ఉండాలి. ఆ లక్కీ ఓన్లీ విలేజెస్లో ఉన్నవాడికి మాత్రమే దొరుకుతుంది అనుకుంటా. ఎందుకంటే